Yes, good evening, one and all. So, welcome back to our channel. So, right now, from today onwards, we are going to start the new session of our 10th class. So, from this academic year, I mean from 2024 to 2025, our state government of Andhra Pradesh has been decided to change the syllabus of the 10th class. So, as per the new version and as per the new syllabus of our 10th class APSSC board, this year the 10th class syllabus from all the subject it was decided to make a small changes in all the academic corners. So, on behalf of that event, today in this session, we are going to start the new topic from the 10th class CBSE portion, that is about the acids, bases and salts from chemistry content. So right now, today in this session, we are going to start the new topic called acids, bases and salts from new syllabus of 10th class, that is about the CBSE. And this topic is very much essential and this topic is very much useful for all the CBSE candidates and as well as all the people who are preparing for the competitive examination and as well as who are going to prepare for the DSC and as well as Ctet. So without wasting time, let us start our session. Once again, I am going to say the topic name which we are going to discuss right now is about the acids, bases and salts. So actually this unit will be continued in the form of 10 to 12 వీడియో క్లాసెస్. సో ఒక సింగిల్ వీడియో క్లాస్లో యూనిట్ మొత్తం కవర్ చేయడం అన్నది హైలీ ఇంపాసిబుల్ అండ్ దట్టు మనం సిబిఎస్ఈ మోడ్లోకి వెళ్తాం కాబట్టి కొంచెం డెప్త్ అవసరం, కొంచెం క్లారిటీగా క్లియర్ కట్గా నేర్చుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక వీడియో సెషన్లో కంప్లీట్ చాప్టర్ కవర్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో we will go for nearly 10 to 12 video sessions of shorter duration, maximum of 15 to 16 20 minutes. So I want everyone to please note down the points, and if there is any lab activity I will go through the board. Okay, so once again the topic name is about the acids, bases and salts. So direct to the unit start chese mundu, first of all we need to know what is the meaning of the word acid and what is the meaning of the word base. సో జనరల్గా మనం అంటూ ఉంటాం యాసిడ్స్, బేసిస్, ఆమ్లాలు, క్షారాలు అని చెప్పి మనం తెలుగు మీడియంలో అంటూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యాసిడ్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బేస్. అసలు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి? సో జనరల్గా మనం డెఫినిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జనరల్లీ యాసిడ్స్ అన్నవి ఏంటంటే మనకి ఎక్కువగా ద సబ్స్టెన్సెస్ విచ్ జనరేట్ మోర్ హెచ్ ప్లస్ అయాన్స్, అంటే మనకు అయాన్స్ ఉంటాయి అన్నమాట. అయాన్స్లో హెచ్ ప్లస్ అయాన్స్ని బాగా జనరేట్ చేసే సబ్స్టెన్స్ని మనం యాసిడ్ అని చెప్తుంటాం. ద సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ ఆర్ ద సబ్స్టెన్స్ విచ్ లిబరేట్స్ మోర్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్, అంటే హైడ్రోజన్ వేసి పైన అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ పాజిటివ్ అయాన్ అంటే హెచ్ ప్లస్ అయాన్స్ అంటాం. ఏమంటాం మనం? హెచ్ ప్లస్ అయాన్స్ అంటాం. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే మనకి ఎక్కువగా హెచ్ ప్లస్ అయాన్స్ని బాగా లిబరేట్ చేసి బయటికి పంపిస్తుందో దాన్ని మనం యాసిడ్ సబ్స్టెన్స్ అంటే అసిడిక్ సబ్స్టెన్స్ అని అంటూ ఉంటాం. అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ లిబరేట్స్ ఆర్ ద సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ మీన్స్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ అన్ యాక్వియస్ సొల్యూషన్. యాక్వియస్ అంటే వాటర్ కంటెంట్ అంటే లిక్విడ్ నేచర్. అంటే ఫైనల్గా ఇప్పుడు మీనింగ్ చెప్పాలంటే యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ యాసిడ్. అండ్ జనరల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బేస్? మరి బేస్ అంటే ఏంటి అంటే ఇందాక యాసిడ్కి ఏం చెప్పుకున్నాం? హెచ్ ప్లస్ అయాన్స్ అని చెప్పాం. ఇక్కడ మనకి ఓహెచ్ మైనస్ అయాన్స్ అని చెప్తాం అనమాట. ఇందాక ఏంటంటే హెచ్ ప్లస్, ఇప్పుడు ఓహెచ్ మైనస్. ఓహెచ్ మైనస్ అయాన్ ఇండికేట్స్ అంటే దానికి బేసిక్ నేచర్ ఉందని అర్థం అనమాట. సేమ్ డెఫినేషన్ మళ్ళీ, ద సబ్స్టెన్స్ విచ్ లిబరేట్స్ ఆర్ ద సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ఎ బేస్. సో దాన్ని మనం బేసిక్ సబ్స్టెన్స్ లేదా బేసిక్ నేచర్ ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ బేస్ అని చెప్తాం. సో ఫైనల్గా ఇప్పుడు డిఫరెన్సెస్ ఏ విధంగా చెప్తాం? సో యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్స్టెన్స్ విచ్ లిబరేట్స్ ఆర్ ద సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ aqueous solution is said to be an acid, and similarly the substance which produces OH minus ions in aqueous solution is said to be a base. సో ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ డెఫినేషన్. సింపుల్గా చెప్పాలంటే ఏ సబ్స్టెన్స్ అయితే హెచ్ ప్లస్ అయాన్స్ని ఒక యాక్వియస్ సొల్యూషన్లో ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని యాసిడ్ సబ్స్టెన్స్ అంటాం.
అలాగే ఏ సబ్స్టెన్స్ అయితే OH మైనస్ అయాన్స్ని ఒక యాక్వియస్ సొల్యూషన్లో ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం బేసిక్ అంటాం. ఇప్పుడు జనరల్లీ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్? ఇప్పుడు యాసిడ్కి బేస్కి డిఫరెన్సెస్ ఏంటి? సో డిఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం డెఫినేషన్ పట్టుకోవాలి. సో మనం ఒక సైడ్ యాసిడ్ ఇంకో సైడ్ బేస్ తీసుకుని ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద టూ సబ్స్టెన్సెస్. సో ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్ ఎలా చెప్తాం? డెఫినేషనే మనకి ఫస్ట్ డిఫరెన్స్ అవుతుంది. డెఫినేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే యాసిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద సబ్స్టెన్స్ విచ్ లిబరేట్స్ H ప్లస్ అయాన్స్ ఈజ్ సెట్ టు బి యాన్ యాసిడ్. అలాగే బేస్ దగ్గరికి వచ్చేటప్పుడు ద సబ్స్టెన్స్ విచ్ లిబరేట్స్ OH మైనస్ అయాన్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి ఏ బేస్. ఇక సెకండ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్. సోర్ SOUR. సోర్ అంటే మనకి పుల్లగా ఉన్నటువంటి అంటే పులుపు. అంటే యాసిడ్స్కి ఎప్పుడూ కూడా మనకి పుల్లదనం అనేది ఉంటుంది. అలా చెప్పి మనం జనరల్గా టేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మోర్ డేంజరస్ అండ్ కెమికల్స్ కాబట్టి జనరల్గా చెప్తాం. యాసిడ్స్ ఆర్ డాష్ టు టేస్ట్ అంటే సోర్ టు టేస్ట్ అంటే పుల్లదనం అనేది ఉంటుంది అనమాట యాసిడ్స్లో. బట్ బేసెస్కి వచ్చేటప్పటికి బిటర్ టు టేస్ట్. బిటర్ అంటే వగరు, చేదుగా ఉంటాయి అనమాట. అంటే యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్ బట్ బేసెస్ ఆర్ బిటర్ టు టేస్ట్. దిస్ ద సెకండ్ డిఫరెన్స్. అండ్ ద థర్డ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి లిట్మస్ పేపర్ని ఏ కలర్లోంచి ఏ కలర్లోకి మారుస్తుంది యాసిడ్. సో జనరల్ ఇఫ్ యూ టేక్ అన్ యాసిడ్ని ఒక లిట్మస్ పేపర్ మీద అప్లై చేసి అంటే లిట్మస్ పేపర్లో కనుక ఇండికేట్ చేస్తే సో ఈ లిట్మస్ పేపర్ ఏం చేస్తుందంటే జనరల్గా ఒక బ్లూ లిట్మస్ని రెడ్ కింద మారిస్తే దానికి ఒక అసిడిక్ నేచర్ ఉందన్నమాట అని అర్థం. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే మనం ఒక లిట్మస్ పేపర్లో డిప్ చేస్తామో లేదా లిట్మస్ పేపర్కి ఏ సబ్స్టెన్స్ అయితే మనం అటాచ్ చేస్తామో అది కనుక రెడ్ కలర్లో కనుక చేంజ్ అయితే దానికి అసిడిక్ నేచర్ ఉంది అని మనం చెప్తాం. అలా కాకుండా ఏ సబ్స్టెన్స్ అయితే మనం లిట్మస్ పేపర్తో టైప్ చేసినప్పుడు అది బ్లూ కలర్లో కన్వర్ట్ చేస్తుందో దాని బేసిక్ నేచర్ ఉన్నట్టు అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే లిట్మస్ పేపర్ అనేది మనకి రెడ్ కలర్లోకి మనం కన్వర్ట్ చేస్తుంది అంటే అది అసిడిక్ నేచర్ ఉన్నట్టు. అలా కాకుండా లిట్మస్ సొల్యూషన్ అనేది బ్లూ కలర్ మనకి ఇండికేట్ చేస్తుంది అంటే మనకి అది బేసిక్ నేచర్ అనమాట. అంటే యాసిడ్స్ అన్న మనకి లిట్మస్ పేపర్ యొక్క కలర్ మనం ఇండికేట్ చేస్తాం అనమాట. అంటే జనరల్గా యాసిడ్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ప్రొడ్యూసెస్ రెడ్ ఇన్ నేచర్. అలాగే బేసెస్కి వచ్చేటప్పటికి బ్లూ కలర్ ఇన్ నేచర్. సో అలాగే మనం జనరల్గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మెనీ డిఫరెన్సెస్. అలాగే స్ట్రాంగ్ యాసిడ్స్ ఉన్నాయి, వీక్ యాసిడ్స్ ఉన్నాయి, అలాగే స్ట్రాంగ్ బేసెస్ ఉన్నాయి, వీక్ బేసెస్ ఉన్నాయి అనమాట. సో జనరల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా లిట్మస్ పేపర్ అంటే దానికి మనం లిట్మస్ పేపర్ అంటే మనం ఒక ఇండికేటర్ కింద వాడతాం అనమాట. ఆ ఇండికేటర్ బట్టే ఆ సబ్స్టెన్స్ యాసిడ్ బేస్ అని చెప్పాం, అవునా కదా. లిట్మస్ పేపర్ని మనం ఇండికేటర్ అని ఎందుకు అంటాము అంటే ఇందాక చెప్పాను చూడండి, ఒకటి రెడ్ కలరు ఒకటి బ్లూ కలర్ వస్తుందని, అవునా కదా. అయితే దాన్ని బేస్ చేసుకుని లిట్మస్ పేపర్ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్ అన్నవి ఏం చేస్తాయని చెప్పాం, లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లోకి ఇండికేట్ అయ్యేటట్టుగా చేస్తాయి. అంటే లిట్మస్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ అసిడిక్ నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెడ్ కలర్. ద సేమ్ వే అదే ఒక బేసిక్ సబ్స్టెన్స్ అంటే బేస్లో కనుక లిట్మస్ పేపర్ డిప్ చేస్తే అది బ్లూ కలర్లోకి మారుస్తుంది అంటే దానికి బేసిక్ నేచర్ అనమాట. అంటే బేసెస్ విల్ టర్న్ ద లిట్మస్ ఇంటూ బ్లూ వేరేస్ అసిడిక్ నేచర్ విల్ కన్వర్ట్ ద లిట్మస్ ఇంటూ రెడ్. అంటే దీన్ని బట్టి మనం ఒక లిట్మస్ పేపర్ని మనం ఒక ఇండికేటర్ కింద వాడుకోవచ్చు అనమాట. బై యూజింగ్ దట్ ఇండికేటర్ యాజ్ అ లిట్మస్ పేపర్ లేదా లిట్మస్ పేపర్ని ఒక ఇండికేటర్గా మనం వాడుతున్నామంటే త్రూ దట్ ఇండికేటర్ వీ కెన్ ఐడెంటిఫై బై ద కలర్. అది రెడ్ కలర్ ఇస్తే దానికి అసిడిక్ నేచర్ ఉన్నట్టు, అలా కాకుండా బ్లూ కలర్ ఇస్తే దానికి బేసిక్ నేచర్ ఉన్నట్టు అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్. సో ఫైనల్గా మనం ఒకసారి ఒక ముక్కలో చెప్పాలంటే ఏ సబ్స్టెన్స్ అయితే H ప్లస్ అయాన్స్ని యాక్వియస్ సొల్యూషన్లో ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం యాసిడ్ అంటాం. అలాగే ఏ సబ్స్టెన్స్ అయితే మనకి యాక్వియస్ సొల్యూషన్లో OH మైనస్ అయిన ప్రొడ్యూస్ చేస్తుందో అని బేస్ అంటాం. అది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్ బట్ బేసెస్ ఆర్ బిటర్ టు టేస్ట్. అలాగే బేసెస్ ఎప్పుడు కూడా స్లిప్పరీ అంటే సోపీ టు టచ్ అంటే జారిపోయేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఎవరు? బేసెస్ అనమాట. అలాగే యాసిడ్స్ అనేవి అలాంటివి ఏమి ఉండవు. సో యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్ అండ్ బేసెస్ ఆర్ బిటర్ టు టేస్ట్ అండ్ సోపీ టు టచ్ అంటే సోపీ నేచర్ కలిగి జారిపోయేటట్టుగా ఉంటాయి అన్నమాట. అలాగే యాసిడ్స్ విల్ టర్న్ ద లిట్మస్ ఇంటూ రెడ్ కలర్ వేరస్ బేసెస్ విల్ టర్న్ ద లిట్మస్ పేపర్ ఇంటూ బ్లూ కలర్. అంటే బ్లూ కలర్లోకి వస్తే బేసిక్ నేచరు, రెడ్ కలర్లోకి వస్తే అసిడిక్ నేచర్. సో జనరల్లీ అండ్ యాసిడ్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్ అండ్ ఇన్ బేసెస్ ఆల్సో వీ హ్యావ్ స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ బేస్. మరి స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, అలాగే స్ట్రాంగ్ బేసు, వీక్ బేసు మరి ఎలా చెప్పగలుగుతున్నాం? హౌ కెన్ వీ డిఫైన్?
ఒకసారి మీరు డెఫినేషన్ అబ్జర్వ్ చేయండి. ఇందాక యాసిడ్కి బేస్కి డిఫరెన్సెస్ చెప్పాం. ఏ సబ్స్టెన్స్ అయితే H+ అయాన్స్ని యాక్వియస్ సొల్యూషన్లో బాగా ప్రొడ్యూస్ చేస్తుందో అది యాసిడ్ సబ్స్టెన్స్ అంటాం. అలా కాకుండా ఏ సబ్స్టెన్స్ అయితే OH- బాగా ప్రొడ్యూస్ చేస్తుంది యాక్వియస్ సొల్యూషన్లో దాన్ని బేస్ అంటాం అని చెప్పాం. అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే H+ అయాన్స్ బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తోంది అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. రిమెంబర్ ద పాయింట్. ఏ సబ్స్టెన్స్ అయితే ఒక యాక్వియస్ సొల్యూషన్లో ఉండాల్సిన దానికంటే H+ అయాన్స్ని ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్సెస్గా ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. అలా కాకుండా ఏ సబ్స్టెన్స్ అయితే ఒక యాక్వియస్ సొల్యూషన్లో H+ అయాన్స్ని బాగా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని వీక్ యాసిడ్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. H+ అయాన్స్ బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే స్ట్రాంగ్ యాసిడ్ అన్నాం. ఆ స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది మనకి ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతుంటాడు. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్ట్రాంగ్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ రెండు యాసిడ్స్ కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్స్లోకి వెళ్తాయి. ఎందుకంటే ఈ రెండు కూడా H+ అయాన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. అలా కాకుండా వీక్ యాసిడ్స్ అని చెప్తున్నాం. వీక్ యాసిడ్స్ అంటే ఏంటి? H+ అయాన్స్ని బాగా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తే అది వీక్ యాసిడ్ అవుతుంది. వీక్ యాసిడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అసిటిక్ యాసిడ్. ఏమంటుందండి? అసిటిక్ యాసిడ్. దాని ఫార్ములా వచ్చి CH3COOH. దాని ఫార్ములా ఏంటండి? CH3COOH. CH3COOH అంటే అసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ ఈజ్ ఎ వీక్ యాసిడ్. ఇట్ మీన్ దట్ it produces very few or lesser H+ ions. సో ఎక్కువ H+ అయితే స్ట్రాంగర్ యాసిడ్, తక్కువ H+ అయితే వీకర్ యాసిడ్. HCl and H2SO4 are stronger acid, whereas acetic acid CH3COOH is a weak acid. And coming to strong base and weak base. సో ఇందాక బేస్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ద సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ OH- ions in aqueous solution దాన్ని బేస్ అంటాం. అలా కాకుండా ఏ సబ్స్టెన్స్ అయితే ఎక్కువగా OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటాం. సేమ్ మనకి స్ట్రాంగ్ యాసిడ్ అర్థమైతే ఇక్కడ స్ట్రాంగ్ బేస్ కూడా అర్థమైపోతుంది. సో ఏ బేస్ అయితే OH- అయాన్స్ని ఎక్కువగా అంటే ఉండాల్సిన దానికంటే ఎక్సెస్గా ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటాం. అలా కాకుండా ఏ సబ్స్టెన్స్ అయితే లేదా ఏ బేసిక్ సబ్స్టెన్స్ అయితే OH- అయాన్స్ని బాగా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని వీక్ బేస్ అంటాం. So once again I'm saying a substance which produces more OH- ions is said to be a strong base, and a substance which produces very few OH- ions is to be very weak base. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇందాక స్ట్రాంగ్ యాసిడ్ అయితే HCl, H2SO4 అని చెప్పాం. అలాగే వీక్ యాసిడ్ అయితే CH3COOH, ఎసిటిక్ యాసిడ్ అని చెప్పాం. మరి అలాగే ఇక్కడ స్ట్రాంగ్ బేస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే NaOH, సోడియం హైడ్రాక్సైడ్. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. అలాగే పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. K అంటే పొటాషియం ఫ్యామిలీ. సో KOH, NaOH ఈ రెండు కూడా స్ట్రాంగ్ బేస్ అనమాట. అంటే ఎక్కువగా OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి వీక్ బేస్కి వచ్చేటప్పటికి అమ్మోనియం హైడ్రాక్సైడ్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటే NH4OH. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. NH4OH అంటే NH4OH అంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇది వీక్ బేస్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా వచ్చి NH4OH. ఈ NH4OH అనేటువంటి అమ్మోనియం హైడ్రాక్సైడ్ని మనకి ఎక్కువగా గ్లాస్ క్లీనర్స్లో వాడుతుంటారు. గ్లాస్ క్లీనర్స్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు కాలిన్ కానీ అలాగే నెక్స్ట్ కార్ అద్దాల మీద లేదా బస్సుల అద్దాల మీద ఒక లిక్విడ్ అని జల్లి మనం తుడుస్తూ ఉంటాం అవునా కదా, గ్లాస్ క్లీనర్స్. అందులో మనకి ఎక్కువగా ఈ వీక్ బేస్ అయినటువంటి అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OHని మనం ఒక ఏజెంట్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ బేసిక్ ఇంట్రడక్షన్ విచ్ గివ్స్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో ఇక లాస్ట్ టాపిక్ ఈ సెషన్కి చెప్పుకోవాల్సింది ఏంటంటే డైల్యూషన్. ఈ డైల్యూషన్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియో సెషన్ క్లాసెస్లో చూద్దాం. సో I hope this is the basic introduction class which I have provided you the meaning of the acid and the meaning of the word base and the basic differences between acid and base and examples of strong base and strong acid, weak base and weak acid, and including examples and formulas and difference between acids and bases. So right now in the upcoming sessions we shall focus on the concept of the dilution of acid and the dilution of base. Okay, so good evening, have a nice day, take care.